ఈ ప్రెస్ మీట్లోనే అనుకుంటాను సుధాకర్ గారు మీ రెమ్యునరేషన్ గురించి ఏదో చెప్పారు, అసలు ఇప్పటి వరకు మీరు ఏవి తీసుకోలేదు ఈ సినిమాకి అని. అసలు ఆయన ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాదు. కాదు దాని గురించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ లైక్ ఓకే 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 లైక్ దట్. ఎస్ ఓకే బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ. బట్ ఐ కాంట్ డూ లైక్ దట్, సో ఐఎమ్ టేకింగ్ మంది స్పాట్ పేమెంట్ కదా. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యా కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్ మీ అబ్బాయి అందుకే సర్కిల్ కూడా చేసి పెట్టారు. సో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడా? ఓ సూపర్. ఇదను మా కొడుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు. ఓ త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా ఉన్నారు. ఉంటారు యా ఇక్కడ పక్క పైన. ఓకే అచ్చా అచ్చా ఓకే. కానీ మీ మూవీకి వర్క్ చేయొద్దు అని చెప్పారా మీరు? మీ మూవీస్ నేను వాడికి నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో హీ డిసైడ్స్. దట్స్ సో నైస్ అండి. ఐ థింక్ చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఏమైనా మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకోవచ్చు కదా మాకు. ఎందుకు, ఏ ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు ఉపయోగిస్తాం, కొంతమంది ఉంటారు. నా గురించి కొంచెం తెలిస్తే చాలు, మాస్టర్ క్లాస్ అవసరం లేదు. ఐ నో యూ కదా. ఎస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ మాస్టర్ క్లాస్ అండి, అంతే. యు ఆర్ యూనిక్. రవితేజ గారు ఇది చూడండి, వాట్ వాస్ ద ఫీలింగ్ అసలు? సూపర్ ఫీలింగ్, అది ఎక్సలెంట్. ఇక్కడ చిరంజీవి గారు ఏమో రవితేజ గారి పోస్టర్ వాల్తేరు వీరయ్యలో చూస్తున్నారు. సో దిస్ ఎక్స్పీరియన్స్ హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అదొక, నా గురించి నేను ఏం చెప్పను. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన పోస్టర్ గోడ మీద ఉండాలి అని కోరుకోవటం ప్రతి యాక్టర్కి ఉంటుంది ఎప్పుడైనా సరే. అయితే మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన పోస్టర్ని చూడడం అనేది ఈజ్ అన్ అచీవ్మెంట్. యా కరెక్ట్. పైగా ఏంటంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యునో సేవ్. యా అదొక దట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్స్ విచ్ వాజ్ లైక్ క్రియేటెడ్ ఆన్ సీన్. చాలా బాగుండింది అది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ పిక్చర్. సారీ పిక్చర్ కాదు, తర్వాత మనకి డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత తిరుమల కిషోర్ గారిని మేము అడిగి వాటి గురించి తెలుసుకుంటాము. ఎస్ ఆషిక, ఇఫ్ మీ క్యారెక్టర్ కనుక ఒక అడ్వైజ్ ఇవ్వాలి అంటే రవితేజ గారి క్యారెక్టర్కి ఏమిస్తుంది? క్యారెక్టర్కి అడ్వైస్? క్యారెక్టర్కి, రవితేజ గారికి కాదు, సినిమాలోని క్యారెక్టరు, సినిమాలోని రవితేజ గారి క్యారెక్టర్కి అడ్వైజ్ ఇస్తుంది అనమాట. మానస శెట్టి భర్త మహాశయులకి, రామ్ సత్యనారాయణకి ఎలాంటి అడ్వైస్? ఒక అడ్వైస్ యాక్చువల్లీ అది ఒక విజ్ఞప్తి లాగే. అంటే యూజువలీ అమ్మాయిలు మ్యారీడ్ అంటే తెలిసిపోతుంది కదా, తాళి ఉంటుంది, మెట్లు ఉంటాయి. కానీ అబ్బాయిలకి మ్యారీడా లేదా అనేది తెలియదు కదా. సో అదే అడ్వైజ్. మ్యారీడా లేదా అని ఒక పెడితే బెటర్, దాన్ని బట్టి అదే అడ్వైస్. అది మంచిది రూల్, అమ్మాయిలకి మంచిది, అమ్మాయిలకి కూడా మంచిది. అంటే మీలాంటి అమ్మాయిలకి పాపం ఎవరైతే సఫర్ అయ్యారో దీనివల్ల, అంతే కదా. సఫరింగ్ ఏం లేదు, అది చూస్తారు మీరు.